పెగాసిస్ ప్రకంపనలు ఎన్నికల ముందు రచ్చ బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ వైసీపీ బెంబేలు రాజకీయాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెగాసిస్ ప్రకంపనలు బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ వైసీపీ 4 పార్టీల్లోనూ దడపుట్టిస్తున్నాయి. గత 10 ఏళ్లలో కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి టీడీపీ వైసీపీలు తమ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్, హ్యాకింగ్లకు పాల్పడ్డాయని పరస్పర ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. అందుకు అధునాతన సాంకేతిక పరికరాలను పెగాసిస్ సాఫ్ట్వేర్ వంటి వాటిని అనధికారికంగా వినియోగించారని విమర్శలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థ పెగాసిస్ ఈ సాఫ్ట్వేర్ను రూపొందించి 30కి పైగా దేశాలకు విక్రయించింది. ఆయా దేశాల్లోని పలువురు రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేశారు. 2022లోని మీడియా బయటపెట్టింది. పెగాసిస్ను ఇండియాకి కూడా సరఫరా చేశారని అక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్లోని సీఎం మమతా సహా పలు పార్టీ నేతలు, జర్నలిస్టుల హక్కుల కార్యకర్తల వంటి వారి ఫోన్లను హ్యాక్ చేశారని దుమారం లేచింది. ఈ సాఫ్ట్వేర్ను తయారు చేసినటువంటి ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ తాము ప్రభుత్వ సంస్థలకే అమ్మాం అని ప్రకటించడంతో మోడీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని విపక్షాలు అప్పట్లో పార్లమెంట్ను స్తంభింపజేశాయి. మోడీ సర్కార్ నోరు మెదపలేదు. అనంతరం ఇజ్రాయెల్లోని దర్యాప్తు ప్రారంభించడంతో మరొకసారి ఇక్కడ ప్రతిపక్షాలు పార్లమెంట్లో నిలదీసిన కేంద్ర సర్కార్ సమాధానం ఇవ్వలేదు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చాక గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతల వ్యాపారుల ఫోన్లు ట్యాప్ అయ్యాయని విచారణలో తేలింది. పలువురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసింది. తెలంగాణలో ఓటుకు నోటు కేసు విషయంలో తమ ఫోన్లను అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని నాటి ఎంపీ టీడీపీ ప్రభుత్వ కేసులు పెట్టింది. నాటి ఏపీ టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. అందరి వేళ్ళు బీజేపీ వైపే. ఈ మొత్తంలో ట్విస్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ సంస్థ తాము ప్రభుత్వ సంస్థలకే సాఫ్ట్వేర్ను అమ్మిందని, ఒక దేశం నుంచి ఇంకో దేశం సాఫ్ట్వేర్ను కొనుగోలు చేయడానికి కేంద్రం ఆధ్వర్యంలోనే జరుగుతుంది. దాంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ నలుగురు కలిసి అక్రమంగా తమ ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగ్లకు పాల్పడ్డారని ప్రజలు అనుమానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, కర్ణాటకలోని కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఆ ప్రభుత్వాలను అస్థిరపరచడానికి, పడగొట్టడానికి బీజేపీ ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్లు పాల్పడిందని ఆయా రాష్ట్రాల్లోని విపక్ష నేతలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు.